దేవుడి దర్శనం కోసం సాహసయాత్ర మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రాణం మీద కంటే ఆ మహాప్రాణ దీపం మీద తనువు మనసు లగ్నం చేయడం మీరు ఎప్పుడైనా కన్నారా? పాతాళంలో ఉన్న కైలాసానికి పంచభూతాలను ఏకం చేస్తూ సాగే ఈ దైవయాత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో లోయల నడుమ కొలువై ఉన్న సలేశ్వర లింగమేశామని చూద్దాం రండి. ఎత్తైన కొండలు, లోయలు, చిన్న చిన్న గిరిజన గూడాలు, మధ్య మధ్యలో కమ్మగా పారే వాగులు, అంతెత్తు నుంచి దూకే జలపాతాలు, వీటి నడుమ కొలువయ్యున్న సలేశ్వరం లింగమయ్య ఇప్పుడు కోట్లాది మందికి కొంగు బంగారమయ్యాడు. పాతాళంలో వైకుంఠలోకాన్ని తలపించే సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయని భక్తిభావం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. దట్టమైన అడవులు, రాళ్లు రప్పలతో కూడిన గుట్టలు, చిన్న చిన్న బాటలు, పక్షుల కిలకిల రావాలు, క్రూర మృగాల గర్జింపులు, వందల అడుగుల ఎత్తు నుండి జారే జలపాతాలు, కాలు జారితే అధపాతాళానికి అనిపించేలా భీతిని గొలిపే లోయలు, పచ్చదనం పరుచుకున్న ప్రకృతి కాంత ఒడిలో అలా సాగిపోతూ సాగిపోతూ లింగమయ్యను దర్శించుకోవడం ఆద్యంతం మహాద్భుతం. నచ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశ. కాకులు దూరని కారడివి, దారి పొడవునా పున్నమి కానుగలు, పచ్చని చెట్లు, తీగలు, పొదలు, వాగులు, వంకలు, వీటన్నిటినీ ఏకం చేస్తూ ప్రకృతిని పాదాల కిందకు తెచ్చుకుని నడుస్తుంటే అలుపు సొలుపు అన్న మాటే ఉండదు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం జంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రావేరా. నల్లమల అటవీ ప్రాంతం శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి. ఈ క్షేత్రాల్లో మూల విరాట్టు శివుడికి ప్రతిరూపమైన లింగాలను దేవుళ్లే ప్రతిష్ఠించారన్నది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణుడితో కలిసి వనవాసం చేసిన సమయంలో వారికి ఈ నల్లమల్ల ఆతిథ్యం ఇచ్చినట్లు పురాణాలు చెప్తుంటాయి. ఇక ద్వాపర యుగంలోనూ పాండవులు అరణ్యవాసంలో భాగంగా ఇక్కడికి వచ్చి సేద తీరారని ఈ ప్రాంత గిరిజనులు నమ్ముతారు. గంగోత్తరం కైర్విశేష్యం శివం శంకరం శంభుమేశానమేడు. కొండ కోనల్లో నివసించే చెంచులు తమ కోసమే ఆ పరమశివుడిక్కడ కొలువు తీరాడని నమ్మి నిత్యం పూజిస్తారు. తరతరాలుగా ఆదివాసులే పూజారులు. నిత్యం చెంచు జాతితో పూజలందుకునే లింగమయ్య ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి నాడు మాత్రమే ఇతరులు దర్శించుకునేందుకు అనుమతిస్తారు. గత కొంతకాలంగా శ్రీరామనవమి నాడు ఇక్కడికి పరిసర గ్రామాల్లో ఎక్కువగా కళ్యాణోత్సవాలు జరుగుతుండటంతో భక్తుల రద్దీ దృష్ట్యా నవమి నాటి నుండి పున్నమి నాడు వచ్చే హనుమత్ జయంతి వరకు లింగమయ్యను దర్శించుకుంటున్నారు. గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమేడే. అద్భుత జలపాతం. లింగమయ్య కొలువుదీరిన కొండ గుహకు ఆనుకుని ఉన్న కొండ పైభాగం నుంచి గంగమ్మ తల్లి స్వామి పాదాలను తాకేలా వందల అడుగుల ఎత్తులో శివుడి జటాజుటం నుంచి ఎగిసిపడుతూ బురకలేస్తూ దూకుతున్న దృశ్యం మహాద్భుతం. పున్నమి నాటి వెన్నెల రాత్రైనా కొద్దీ పెరుగుతుంటే దాంతోపాటే జలపాత ధార కూడా పెరుగుతూ ఉంటుందట. అంతెత్తు నుంచి దూకి ఔషధ గుణాలున్న గుండంలో పడ్డ నీటిలో పున్నమి నాడు రాత్రివేళ చంద్రకాంతి పడుతున్న సమయాన స్నానం చేస్తే సకల పాపాలు సర్వవ్యాధులు కొట్టుకుపోతాయని భక్తుల నమ్మకం. మహాప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదీర్ఘతేజం భవానీ సమేతం భజే మంజునాథం. తెలంగాణకు అమర్నాథ్ లాంటిది
అమర్నాథ్ ఎంత కష్టమో ఇక్కడికి రావడం కూడా అంతే కష్టం. కానీ ఇక్కడికి ఒక్కసారి కష్టపడి వచ్చిన వాళ్ళకు తగిన రిజల్ట్ దొరుకుతుంది. కాబట్టి ఈ లింగమైన నమ్ముకున్న వాళ్ళు అందరూ బాగుపడతారు. ఈ లింగమై అదే ఆశిస్తారు. గతంలో కాలినడక ద్వారా కనీసం 40 కిలోమీటర్లు రాళ్లు రప్పల నడుమ ఇరుకిరుకు కాలిబాటల్లో నడిస్తే కాని సలేశ్వరం చేరుకోలేని పరిస్థితి. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. నల్లమల అందాలు చూసేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. సలేశ్వరం లోయ వరకు రోడ్ల నిర్మాణం జరిగింది. అయితే మోకాళ్ల కురువా వరకు అంటే 4 కిలోమీటర్లు ఖచ్చితంగా నడవాల్సిందే. ఈ ప్రాంతమంతా రాళ్లమయం అయినప్పటికీ పగటిపూట ప్రయాణం కన్నా రాత్రులు నడిచి వెళ్లేందుకు అంత ఆసక్తి చూపుతుంటారు. ఎంత దూరమైనా సరే కర్రల సాయంతో వృద్ధులు చిన్నారులు వడివడిగా నడిచిపోతారు. సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకునే క్రమంలో దగ్గరలో ఉన్న లొద్ది మల్లయ్య, మల్లెల తీర్థంలోని బుగ్గ, పాపమ్మ, గుమ్ములొద్ది తదితర జలపాతాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ. సాధారణంగా ఒక టూర్లో దేవాలయాలను గాని, చారిత్రక ప్రదేశాలను గాని, ప్రకృతి రమణీయ ప్రదేశాలను గాని ఏదో ఒకటి చూస్తాం. కానీ ఇవన్నీ కలగలిసిన ఏకైక ప్రదేశం సలేశ్వరం జాతర. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో 150 కిలోమీటర్ల మైలురాయి దగ్గర ఫరాహాబాద్ గేట్ ఉంటుంది. అక్కడి నుంచి 32 కిలోమీటర్ల దట్టమైన అడవుల్లోకి వెళ్లాలి. 10 కిలోమీటర్లు వెళ్లగానే రోడ్డుకు ఎడమ పక్కన నిజాం కాలపు శిథిల భవనాలు కనిపిస్తాయి. ఆనాడు నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు చల్లదనానికి ముగ్ధుడై 100 ఏళ్లకు ముందే అక్కడ వేసవి విడిదిని నిర్మించుకున్నాడు. అందుకే ఆ ప్రదేశానికి ఫరాహాబాద్ అని పేరు పెట్టారు. ఫరాహాబాద్ అంటే అందమైన ప్రదేశమని అర్థం. అంతకు ముందు దాని పేరు పుల్ల చెలిమల అనేవారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తాయి కాబట్టి. నిజాం విడిది రాంపూర్ చెంచుపెంట చౌరస్తా నుంచి ఎడమకు తిరిగి 22 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడి నుండి సలేశ్వరం జలధారను చేరుకోవడానికి 2 కిలోమీటర్లు నడవాలి. 2 పొడవైన ఎత్తైన గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉత్తర దక్షిణాలుగా ఉంటాయి. ఆ గుట్టల మధ్య ఒక లోయ. సుమారు 1/2 కిలోమీటర్ ఎత్తు నుంచి జలధార దూకుతుంది. తూర్పు వైపున్న గుట్టను అమాంతంగా 1/2 కిలోమీటర్ దిగి తర్వాత దక్షిణం వైపుకు తిరిగి పశ్చిమపు గుట్టపైన కిలోమీటర్ దూరం నడవాలి. ఆ గుట్ట కొసను చేరుకున్నాక మళ్లీ ఉత్తరం వైపు తిరిగి గుట్టల మధ్య లోయలోకి దిగాలి. అలా దిగేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా ఆ శివుల్లోనే ఐక్యమైపోతాం. గుండం ఒక ఫర్లాంగు దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. అక్కడి నుండి గుండం నుంచి పారే నీటి ప్రవాహం వెంట 2 గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక చోటైతే కేవలం బెత్తడు దారే ఉంటుంది. దాని మీద నుంచి నడిచేటప్పుడు ఉంటుంది అబ్బో వర్ణనాతీతం. గుండం చేరిన తర్వాత కనిపిస్తుంది ఒక మహాసుందర దృశ్యం. కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి జలధార దూకుతుంటే తనువు మనసు ఏకమైపోతుంది. భక్త సులభుడవు భవభయహరుడవు ఆర్తుల కాచే పరమేశ ఆది అంతముల సృష్టివి నీవే విశ్వనాథ హర జగదీశ. ఒక గుక్కెడు నీళ్లు తాగితే చాలు. కొన్ని వందల వేల అరణ్య మూలికల సారంతో కూడిన ఆ నీరు కడుపులోకి జారగానే ఏదో తెలియని మహిమ ఒళ్లంతా ఆవహిస్తుంది. ఆ రోజంతా ఆకలే ఉండదు. జలధార కింద గుండం, దాని ఒడ్డున తూర్పు ముఖం చేసుకుని 2 గుహలు. పై గుహకు వెళ్లే ముందు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని లోపలికి అడుగు పెట్టగానే కనిపిస్తుంది లింగమయ్య స్వామి లింగం. అక్కడి నుంచి ఇంకో గుహకు వెళ్తే అక్కడ శివలింగమే ఉంటుంది. గుడి ముందు వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉంటాయి. భక్తులు దారి పొడవునా అత్తన్నం అత్తన్నం లింగమయ్యో, పోతున్నం పోతున్నం లింగమయ్యో అని అరుస్తూ నడుస్తుంటారు. శివ శివయనుచు స్మరణము చేసిన చింతలు బాపే పరమేశ భక్తుల ప్రోచే భక్తవరేణ్య శ్రీగిరివాస జగదీశ.
సలేశ్వరం ఒక ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగులోకి రావాలి. ఏదేమని సలేశ్వరాన్ని అభివృద్ధి చేసినట్లయితే మన హిందూ ధర్మం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించినట్లు అవుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకి ముఖ్యంగా ప్రభుత్వం కాస్త సౌకర్యాలు కల్పి కనీస అవసరాలు తీర్చాలి. ఓవైపు పోలీసులు, మరోవైపు మావోయిస్టుల సంచారంతో నిత్యం అలజడిగా ఉండే నల్లమల్ల ఎడారిలో ఈ 5 రోజులు మాత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే సలేశ్వరం అందాలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. భక్తితో పాటు మనస్సుకు ఆహ్లాదం కలిగించే ఈ ప్రదేశాన్ని సందర్శించే వారికి సరికొత్త అనుభూతిని మిగిలిస్తోంది. అమరనాథ యాత్రను తలపిస్తున్న ఈ క్షేత్రంలో భక్తులకు వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇదే యాత్ర ఏ ఆంధ్ర ప్రాంతంలో ఉంటే ఆ వైభోగమే వేరుగా ఉండేది. తెలంగాణ చేసుకున్న పాపం ఇది అని జనం అంటున్నారు. సలేశ్వరం దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే నల్లమలలో ఇదొక గొప్ప పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుంది అనడంలో సందేహం లేదు. పాతాళంలో కైలాసం, పట్టుజారితే శివుడిలోని ఐక్యం. అయినా దైవదర్శనం కోసం సాగే ఎవరి పాదం కూడా పట్టుజారదు. గుండె నిండా పంచాక్షరి జపిస్తూ రాతిగుట్టలోకి దిగుతుంటే సాక్షాత్ శివుడే మనల్ని చేయి పట్టుకుని నడిపించినట్లుగా ఉంటుంది. కెమెరామెన్ నర్సింగ్తో కలిసి కొండ శ్రీనివాస్, టీవీ న్యూస్, మహబూబ్ నగర్.